హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సూపర్ టేస్టీ అండ్ స్పైసీ అయిన అరటికాయ ఉల్లికారం కూర చేయబోతున్నాం. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఒక స్టీల్ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో వాటర్ వేసి కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, బెల్లం వేసి అరటికాయ ముక్కల్ని చక్రాల్లాగా కొంచెం లావుగా కట్ చేసుకొని వాటిలో వేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఉడికిన అరటికాయ ముక్కల్ని పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మిక్సీలో కొన్ని ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు వేసి కొంచెం గరం మసాలా వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లోని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు వేయాలి. ఆ పోపు వేగిన తర్వాత ఈ ఉడికిన అరటికాయ ముక్కల్ని తీసి అందులో వేసి దాని మీద ఈ మిక్సీ చేసుకున్న ఉల్లికారం ముద్దను కూడా వేసి వేగనివ్వాలి. ఎక్కువ కలపకూడదు, కలిపితే విరిగిపోతాయి అరటికాయ ముక్కలు. సో కొంచెం చూసుకొని స్లోగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్కి అరటికాయ కూర వేగిపోతుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ ఉల్లికారం కూర రెడీ. ఈ ఉల్లికారం కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? మీరు ఏ స్టైల్లో చేస్తారు? నేను చేసే స్టైల్ అయితే ఇది. దీనికి కాంబినేషన్ వేడి వేడి అన్నం, వేడిగా చారు, దాంతో అరటికాయ ఉల్లికారం కూర సూపర్ కాంబినేషన్ తెలుసా? మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఎలాగుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అప్పుడే నా వీడియోసు, నా షార్ట్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.